నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచం కేవలం కొన్ని నిమిషాల్లో అంధకారంలో అంటే చీకట్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మనం ప్రాణంగా చూసుకునే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, జీపీఎస్, కరెంట్ గ్రిడ్లు అన్నీ ఒకేసారి పనిచేయడం ఆగిపోతే ఏమవుతుంది? వినడానికే భయం వేస్తోంది కదూ. ఈ భయంకరమైన పరిస్థితి ఇప్పుడు నిజం కాబోతుందా? అవును. అంతరిక్షం నుండి భూమి వైపు ఒక పెనుముప్పు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. సూర్యుడి గర్భం నుండి పుట్టుకొచ్చిన ఒక మహాప్రళయం ఇప్పుడు మన వైపు గంటకు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ముప్పు తీవ్రతను గమనించిన అమెరికా అంతరిక్ష సంస్థ నోవా ప్రపంచ దేశాలకు అత్యంత ప్రమాదకరమైన G3 కేటగిరీ జియోమాగ్నెటిక్ స్టార్మ్ హెచ్చరికను జారీ చేసింది. అసలు సూర్యుడిపై ఏం జరిగింది? మన భూమికి ఏం కాబోతుంది? అసలు ఈ హెచ్చరిక ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. గత కొన్ని రోజులుగా సూర్యుడు తీవ్రమైన అశాంతితో రగిలిపోతున్నాడు. సూర్యుడి ఉపరితలంపై ఉన్న యాక్టివ్ రీజియన్ 4461 అనే ప్రాంతంలో ఊహించని విధంగా ఒక భారీ పేలుడు సంభవించింది. సైన్స్ భాషలో దీన్ని M1.8 క్లాస్ సోలార్ ఫేర్ అంటారు. ఈ పేలుడు ఎంత భయంకరమైందంటే దీనివల్ల సూర్యుడి నుండి 100 కోట్ల టన్నుల బరువైన అయస్కాంత ప్లాస్మా మేఘం అంతరిక్షంలోకి విసిరివేయబడింది. దీన్నే కరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా సింపుల్గా CME అంటారు. ఈ ప్లాస్మా మేఘం ప్రస్తుతం సెకనుకు దాదాపు 1400 కిలోమీటర్ల బుల్లెట్ వేగంతో నేరుగా భూమి వైపుకే ప్రయాణిస్తోంది. ఇది సాధారణ తుఫాన్ అయితే కాదు, అంతరిక్ష చరిత్రలోనే అత్యంత వేగంగా దూసుకొస్తున్న సౌర తుఫాన్లో ఒకటి. ఇంకా భయపెట్టే విషయం ఏమిటంటే సూర్యుడి నుండి ఇప్పటికే బయలుదేరిన కొన్ని చిన్న చిన్న ప్లాస్మా మేఘాలను ఈ వేగవంతమైన భారీ మేఘం వెనక నుండి బలంగా ఢీకొట్టి వాటన్నిటినీ తనలో కలిపేసుకుంది. అంతరిక్ష శాస్త్రంలో దీన్ని క్యానిబల్ CME లేదా నర్మాంస భక్షక సౌర తుఫాను అంటారు. అంటే తన దారిలో వచ్చే చిన్న తుఫాన్లు మింగేస్తూ మరింత పెద్దగా, మరింత శక్తివంతంగా మారి ఒక మహారక్కసిలా ఇది మన భూమిపై దాడి చేయబోతోంది. అది ఈరోజు రాత్రి లేదా రేపు లేదా ఎల్లుండి ఈ సౌర తుఫాను మన భూమిని తాకనుంది. ఇది భూమిని ఢీకొట్టినప్పుడు నేరుగా మన వాతావరణంలోకి చొరబడలేదు, ఎందుకంటే భూమి చుట్టూ ఉండే మ్యాగ్నెటోస్పియర్ అనే సహజ అయస్కాంత కవచం మనల్ని కాపాడుతుంది. కానీ దూసుకొస్తున్న ఈ ప్లాస్మా మేఘంలో గనక సౌత్వర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా BZ గనక బలంగా ఉంటే అది మన భూమి అయస్కాంత కవచాన్ని ముక్కలు చేస్తుంది. ఆ కవచం ఒక్కసారి తెరుచుకుంటే సూర్యుడి ఉగ్రరూపం అంతా నేరుగా మన వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ G3 కేటగిరీ తుఫాను వల్ల భూమిపై ఎలాంటి విపత్తులు రావచ్చో తెలుసా? మొదటిగా అంతరిక్షంలో తిరుగుతున్న 100 కోటి విలువైన శాటిలైట్లు పూర్తిగా దెబ్బతింటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా GPS సిగ్నల్స్ నిలిచిపోతాయి. విమానాల ప్రయాణాలు, సముద్రంలో నౌకల కదలికలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. మొబైల్ నెట్వర్క్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు పూర్తిగా కట్ అయిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు భూమిపై ఉన్న హై వోల్టేజ్ పవర్ గ్రిడ్లలోకి ఈ సౌర విద్యుత్ ప్రవేశించి ట్రాన్స్ఫార్మర్లను పేల్చేయగలదు. ఫలితంగా దేశాలే రోజుల తరబడి చీకట్లోకి వెళ్ళిపోయే టోటల్ పవర్ బ్లాక్అవుట్స్ సంభవించవచ్చు. అయితే ఈ భయంకరమైన సౌర తుఫాను పర్యవసానంగా ఆకాశంలో ఒక అద్భుతం కూడా జరగబోతోంది. సాధారణంగా ఉత్తర దక్షిణ ధృవాలకే పరిమితమయ్యే అరోరా కాంతులు, అంటే ఆకాశంలో పచ్చగా ఎర్రగా మెరిసే అద్భుత వెలుగులు ఈ తుఫాను తీవ్రత వల్ల భూమికి చాలా కింది భాగాల వరకు కనిపించనున్నాయి. అమెరికాలోని దాదాపు 23 రాష్ట్రాలతో పాటు యూరప్, ఆస్ట్రేలియా, అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల ఆకాశంలో కూడా ఈ అరోరా వెలుగులు కనిపించే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రకృతి మనకు చూపించబోయే అత్యంత అందమైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన దృశ్యం. గతంలో 2024 మే నెలలో కూడా ఇలాంటి ఒక తీవ్రమైన తుఫాను వచ్చింది. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ క్యానిబల్ సౌర తుఫాను భూమిని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అని సైంటిస్టులు ఊపిరి బిగబడి చూస్తున్నారు. మన టెక్నాలజీ వ్యవస్థలు ఈ అంతరిక్ష దాడిని తట్టుకొని నిలబడతాయా, లేక ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోతుందా అన్న విషయం రానున్న రోజుల్లో తెలియనుంది.